సరే ఇప్పుడు శ్రీలీల ఆలియా భట్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అంటే శ్రీలీల గురించి ఆలియా భట్ ఫ్యాన్స్ నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అని చెప్పేసి. అంటే బాలీవుడ్‌కి మన సౌత్ వాళ్ళు వెళ్ళకూడదా? ఎందుకు అలా వార్ జరుగుతుంది? తప్పది. ఇప్పటి వరకు చెప్పిందేంటి అంతకుముందు వీడియోలోను? వాళ్ళకి ఇక్కడ రావాలని ఉంది కాబట్టి రితిక్ రోషన్ లాంటి వాడు, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు బట్టలు పూచేస్తారు కదా ఇక్కడికి. వాళ్ళు ఎలా ఎందుకుంటారు? అక్కడ బాలీవుడ్ అవుట్, బాయ్కాట్ బాలీవుడ్లో ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా. దేర్ ఇన్ క్రైసిస్. అంటే దే కెనాట్ డినై సౌత్ పీపుల్, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ డినై చేయలేరు. ఆలియా భట్ ఏంటి కౌన్ కిస్కా నేను మన శ్రీలీల ఫ్రెష్ క్యాండిడేట్ కొబ్బరి బొక్కలాగా అంతేనా. అంచేత శ్రీలీలతో కాంపిటీషన్ ఏంటిది? ఇది నవ్వి ఇలా అందంటే ఆలియా భట్ అక్కడ పడద్దు చిన్నపిల్లవాడిని పట్టుకుని. పిల్లలు పుట్టించారు కదా, ఆ అమ్మాయికి దీనికి సంబంధం ఏంటి? ఇది ఫీల్డ్ మంచి రౌజ్గా ఉన్న క్యారెక్టర్ ఎవరు? మన శ్రీలీల. అంతే కదా మరి, నేను తప్పే ఉండలేదు కదా. తను షీ ఈజ్ వెరీ ప్రెటీ. తను అమ్మాయి ఎవరో ఇందా చెప్పాను, రెడ్ డ్రెస్, పూజా హెగ్డే. వీళ్ళిద్దరూ చాలా బ్రహ్మాండంగా ఉంటారు స్వీట్గా. ఆ అమ్మాయి అంటే ఏదో ఉందో పెళ్ళి అయిపోయింది, తొందరగా పెళ్ళి పెట్టిన పుచ్చిపోతే మళ్ళీ ఎవరితో పోవద్దని చెప్పేసి వాడు వెంటనే తొందరగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు. ఎవడు రిషి కపూర్ కొడుకు. సినిమా ఫీల్డ్ సంగతి తెలుసు కాబట్టి ఎంత త్వరగా చేస్తే అంత మంచిని చెప్పేసి ఫట ఆడించేసి బిడ్డ కూడా పుట్టించాడు. ఆ అమ్మాయి పెద్ద అయిపోతుంది కూడా, చాలా బాగుంటుంది అమ్మాయి, క్యూట్గా ఉంటుంది. వీళ్ళిద్దరు ఎత్తుకొని వస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయికి షీ స్టిల్ యంగ్ చిక్. ఎవరు? మన శ్రీలీల బాగుంటుంది. తనకి అందం, ఈ అమ్మాయి అందం వేరు, అమ్మాయి అందం వేరు. శ్రీలీల అనేది ఇంకా గ్లామర్గాను అక్కడక్కడ డ్యాన్సులు చేసుకుంటూ డబ్బులు చేసుకుంటుంది. ఇలా నార్త్ ఇండియాలో ఏమన్నా ముస్లింని ఏమన్నా పట్టినట్టు ఉంది, అది డేటింగ్ చేస్తుంది. సో ఇది నేను చూసినా చెప్తాను, మీరు మిగతా వీడియోలు చూసి చెప్పలేను. అక్కడక్కడ కొన్ని వేస్తాయి. జిమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు శ్రీదేవి కూతురు వీళ్ళందరూ బయట మేడం 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 ఎవరు రెడీ ఒకటి అనమాట. అది ఊపుకుంటూ వెళ్తాను అనమాట కారులోకి. అలా ఉన్నారు తెలుసు వాళ్ళకి. ఆ లోపల నుంచి దొంగ మొక్కలు అందరికీ తెలుసు. బయట ఆ పక్కన ఈ పక్కన కెమెరా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అలా ఆలియా భట్, ఇప్పుడు నేను ఆలియా భట్కు చెప్తాను, షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అని చెప్పడానికి సంజయ్ లీలా బన్సాలి చేసిన సినిమాలు చూడండి. ఒక పెద్ద సెట్ వేసి పేర్లు గుర్తుండలేదు మధ్య, చాలా బాగుంటుంది. ఒక ప్రాస్టిట్యూట్ అంత మెయింటైన్ చేసి ఒక ఆవిడకి క్యారెక్టర్ మీద అంత గొప్పగా తను అదేంటి ఇంకా చాలా క్రాస్ బోర్డర్ మీద కొన్ని సినిమాలు చేసింది. ఆలియా భట్ హ్యాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ ఇన్ మెనీ ఫిల్మ్స్. ఇంక ఈ అమ్మాయికి అంత సీన్ లేదు, నవ్వటం ఊపుకోవడం తప్పితే. శ్రీలీలకి పాటలు పాడటం ఒక్క సినిమా చెప్పండి, ఒక మంచి కథాబలం ఉన్న సినిమా. నేను ఆకారం ఈ కారం లేదా ఇంకోటి కొబ్బరి ముక్క ఇదా అమ్మాయికి, గుంటూరు గారం, బొంగులో గారం, పసుపు ఇదా. ఆ అమ్మాయి చాలా మంచి సినిమాలు యాక్ట్ చేసింది. బిడ్డ పుట్టాడని ఇందా సరదాగా అన్నాను కానీ ఆలియా భట్ హ్యాస్ యాక్టెడ్ వెరీ వెల్. వాళ్ళ ఫాదర్ చాలా మంచి డైరెక్టర్, మహేష్ భట్ కూతురు. వాళ్ళ ఫ్యామిలీయే డిఫరెంట్ యాక్చువల్గాను. సో దిస్ గర్ల్ ఈజ్ ద లాస్ట్ పుట్టిన అమ్మాయి కాబట్టి దే ఆల్ లవ్ హెర్ యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హస్బెండ్ ఇస్ హైయెస్ట్ పెయిడ్ ఇన్, ఆల్మోస్ట్ హైయెస్ట్ పెయిడ్ ఇన్ బాలీవుడ్, రిషి కపూర్ గారు అబ్బాయి. సో తన రేంజ్ వేరే యాక్చువల్గా. తను ఇప్పుడు బిడ్డ పుట్టినా కూడా ఇంకా చిన్న అమ్మాయి కింద లెక్క కాబట్టి మంచి క్యారెక్టర్లు చేయొచ్చు. వాళ్ళు ఎందుకు భయపడతారో ఏదో మనసులో ఉంటుంది. అది ఎవరితో అజయ్ దేవగన్ పెళ్ళం, రామోజీ ఫిలిమ్స్లో దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదో విధంగా సౌత్ వాళ్ళ మీద బుర్రలు జల్లాలని చూస్తారు. అన్నీ వర్కౌట్ అవ్వు. ఇప్పుడు అజయ్ దేవగన్కి సినిమా రైడ్ అనే సినిమా చైనాలో బాగా ఆడింది, 100 కోట్లు కలెక్ట్ చేసింది అక్కడ. దాని తర్వాత ఇతర మార్కెట్ ఉంది, ఎవడే ఆడలేదు కదా. తర్వాత సినిమాలు ఆడలేదు, రైడ్ టు బొంగులో ఉంది, ఆడలేదు. ఏదో సినిమా ఆడింది, అతని రేంజ్ అంతే, అజయ్ దేవగన్ రేంజ్ అంతే. నువ్వు ఎన్ని తలపెట్టి గీకట్టినా కూడా అంతేనా. సో ఆ విధంగా ఆలియా భట్ వచ్చి వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఆల్రెడీ మంచి సినిమాలు ఉన్నాయి అమ్మాయి లిస్టులో. ఈ అమ్మాయి లిస్టులో ఏమున్నాయి? శ్రీలీల దగ్గర ఏమున్నాయి? టెల్ మీ వన్ మూవీ అట్లీస్ట్. పూజా హెగ్డేకి ఉన్నాయి, 2 జళ్ళు వేసుకుని పిల్లకలు వేసుకుని క్యారెక్టర్లు చేసింది. అవి పెద్ద మంచి సినిమాలు ఏం కాదు. తనకు ఆ క్యారెక్టర్లు వేసిన సినిమాలు ఒకటి లేదే. గుంటూరు గారం ఏంటి బావా ఏంటిది చా అని ఏదో అంటుంది అనమాట. మరి ఎర్రగా ఉన్నాం, మరి కాలిపో అంటే ఏంటిది ఆ సీన్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి, మహేష్ బాబు డైలాగ్ ఏంటి. ఒక్క సినిమా చెప్పండి ఆ అమ్మాయికి ఒక క్యారెక్టర్ బాగుంది, ఆ అమ్మాయి మీద చాలా ఫోకస్ చేసింది సినిమా. సో శ్రీలీల హెస్ గాట్ సో మచ్ టు డూ. అదర్వైజ్ ఒక ఐటమ్ సాంగ్లో మిగిలిపోతుంది అమ్మాయి, ఐటమ్ గర్ల్లో మిగిలిపోతుంది.
మంచి సినిమాలు చేయడానికి డేర్ చూపించట్లేదు. ఎప్పుడైతే 2-3 ఐటమ్ సాంగ్లు చేసేవో దాని తర్వాత క్యారెక్టర్లు పడిపోతాయి. సమంతకు అదే జరిగింది. దాని తర్వాత సినిమాలన్నీ ఫ్లాపే, లెక్క చూసుకోండి నేను చెప్పింది. అంటావా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాపేనా? ఆ అమ్మాయి ఫ్లాపే ఎరగదు ఒకప్పుడు. తర్వాత వెబ్ సిరీస్కి వెళ్ళింది. శ్రీలీల పొజిషన్ కూడా అలాగే అవుతుంది కొంతకాలం పోతుంది. ఇంకొక అందగత వస్తుంది, అందాన్ని కొదబెట్టి ఇంకొక అందమైన మొక్క వస్తుంది. సో వదిలేస్తారు అప్పుడు సాంగులు. ఆ అమ్మాయికి ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ మూవీస్ వర్ దేర్. మంచి మంచి సినిమాలు యాక్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళంతా కొంచెం ఇంటెలిజెంట్ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ పూజా భట్, వాళ్ళ సిస్టర్ పెద్ద ఆమె, తన డైరెక్టర్ కూడా అయింది యాక్చువల్గా. వెరీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఫాదరే బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి ఇంటలెక్చువల్, కొంచెం ప్రోగ్రెసివ్, కొంచెం మ్యాడ్ ఆ టైప్ మహేష్ భట్ గారు. తన షీజ్ అ స్వీట్ గర్ల్ ఆఫ్ ద ఫ్యామిలీ. అనుకోకుండా మంచి మంచి సినిమాలు పడినాయి. యంగేజ్లోనే మంచి సినిమాలు పడ్డ మంచి యాక్ట్రెస్ ఆలియా భట్. స్టిల్ ఐ లైక్ హర్. 2 సీన్లు యాక్ట్ చేసినా కూడాను. మరి ఆర్ఆర్ఆర్లోనే అందులో 2 సీన్లు ఉంటుంది. ఆర్ఆర్ఆర్నే రాజమౌళి సినిమాలో 2 సీన్లు అమ్మాయికి. అజయ్ దేవన్ గారు 1 సీనే. అయినా కూడా మరి మల్టీ స్టార్ అని అంటారు. ఎందుకంటారు? అలా వాడాలి కానీ సినిమా అంతా నువ్వు ఒక హీరో నేను హీరో అనే వార్లాగా దిగకూడదు, వార్ 2 లాగా. అక్కడక్కడ మెరిపించాలి. ఆ అమ్మాయి యాక్ట్ చేస్తే డ్రెస్ చేంజ్ తప్పితే ఒకే లొకేషన్లో 2 సీన్లు ఆలియా భట్. నేను టెక్నికల్గా చూసి మా కుర్రోళ్ళకి మా ఫిల్మ్ స్టూడెంట్ చెప్పాలి కాబట్టి నేను ఆ లెవెల్లో చూస్తాను, ఆ పర్స్పెక్టివ్ తోటి. సో బట్ స్టిల్ షీ హాజ్ జస్టిఫైడ్. తను ఉండడం వల్లనే ఆ సీన్కి అంత బరువు వచ్చిందా? సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఆలియా భట్. షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ గర్ల్. అని బిడ్డ పుట్టినా కూడా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళకి నార్త్లో సాధారణంగా ఆరియన్ బ్లడ్ ఉంటుంది కదా. సో దే మెయింటైన్ వెరీ వెల్. సో ఆ ఫిగర్ మెయింటైన్ చేయగలగాలి. అంత మంచి ఫిగరు కంటే మంచి ఫిగరు పూజా హెగ్డేది. విజయనే అమ్మాయి రెడ్ డ్రెస్ ఉందా చెప్పానే, అమ్మాయిని ఇంకా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అని నా అభిప్రాయం. ఆ అమ్మాయికి అర్థం లేని క్యారెక్టర్లు ఆ డ్రెస్సులు ఇచ్చారు. యూ కెన్ స్టిల్ ఫ్రీక్ అవుట్ విత్ దట్ గర్ల్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆలియా భట్ ఈస్ అ గుడ్ యాక్ట్రెస్. శ్రీలీల ఈజ్ జస్ట్ అ డాల్, ఒక బొమ్మలాగా అలా అంటూ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్లో వెళ్తుంటాయా, ఆ డాల్ టైప్ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయికి మరి అటువంటి క్యారెక్టర్లు పట్టలేదేమో. ఇంకొంతకాలం ఇంకొక 2 ఐటమ్ సాంగ్ చేస్తున్నారు ఇంకెవరు. సో చాలా ఉంటాయి ఆ డైరెక్టర్లు కూడా డేర్నెస్, ఆ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు. నేనైతే ఎంత ఇలాగ ఉన్నా కూడా ఈ అమ్మాయిని వేరేగా చూపించగలను అని చెప్పేసి అనే ధైర్యం ఉండాలి. సిమ్రాన్కి ఒకప్పుడు బొడ్డు గదం కట్టితే ఆ సాంగ్ హిట్, సినిమా హిట్ అని ఒక పెద్ద టాక్. తమిళ్ ఊపేసింది సిమ్రాన్. అంత ఊపేసేటప్పుడు కూడా నేను ఐశ్వర్య రాయ్ ఆలయాలు అనుకున్న టైంలో నేను వచ్చి యాక్ట్ చేస్తానని చెప్పింది నాకు 24 ఏళ్ల క్రితం టైంలో ప్రభుదేవ పక్కన. ఇన్ని సినిమాల్లో ఎలా యాక్ట్ చేయగలవమ్మా నువ్వు అంటే, నేను చేస్తాను, నేను చేయాలి. దానికి మంచి పబ్లిసిటీ వచ్చింది ఆ సినిమాకి. సినిమా బిగినింగే ఫస్ట్ టైం ఇళయరాజాకి బాగా కావాల్సిన వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడని నాకు పేరు రావడంతో వచ్చేసింది ఆఫీస్కి. వెనకాల ప్లాన్ ఏదో ఉంది. ప్రభుదేవ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ తను, ఎవరు రాజు సుందరం. తర్వాత ప్రభుదేవ కూడా బా ఫ్రెండ్. సో మరి ప్రభుదేవానే ప్రొవోకేట్ చేశాడు. నేను చెప్పానంటే డైరెక్టర్కి వచ్చి క్రాక్ అని చేసి నువ్వే డైరెక్ట్గా వచ్చాయని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసి నేను చేస్తాను. ఎలా చేయగలవు అమ్మ నువ్వు ఇంత బిజీ నువ్వు. నాకు తెలుసు అప్పటికి 7 సినిమాలు ఊపేసింది తమిళ్లో. నేను చేస్తాను మీకు ఎందుకు అంది. అయితే నాకు 60 రోజులు 65 రోజులు కావాలి మరి అన్నాను. ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ అది కొంచెం కకృతి పడి అందులో నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పేసి ఇంకో 20 డేస్ ఆవిడకి ఇచ్చేసింది. కొంచెం కమర్షియల్ ఉంటారు అలాగా. కొంచెం కోపడ్డాను, అంత అయిపోయింది, మళ్ళీ కలిసిపోయాం. ఇంతకీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు నీ సినిమాల్లో అంతకుముందున్న సినిమాల్లో మోడర్న్ అవుట్ఫిట్లు అలా ఉండవు. ప్యూర్ మంచి నేను కొంటాను, నాకు చాలా టేస్ట్, అందమైన శారీస్ కొంటాను, శారీలో ఉండాలి, సినిమా అంతా శారీ ఉంటుందని చెప్పి. టైం అనే సినిమాలో ఓకే సార్ ఉంది. దాని తర్వాత జరుగుతుంది సినిమా. జరుగుతున్నప్పుడు మధ్యలో నన్ను సరే ఇళ్ళ గోకడం అంటే వేరే గోకడం కదా, ఇళ్ళ గోకి నాకు నువ్వు కానీ బొడ్డు కింద కనపడే ఉండే సాంగ్ పెట్టకపోతే నీ సినిమా ఫ్లాప్ అవుతుంది. బాబు ఈ సినిమాలో అటువంటి క్యారెక్టర్ కాదు నీది ఎలాగా అని చెప్పేసాను అనమాట. ఇళయరాజా కూడా ఏమన్నాడు, ఇలాగనలేదు కానీ ప్రభుదేవాన్ని పెట్టుకుని ఒక డ్యాన్స్ సాంగ్ లేకుండా ఎలాగా అంటే అప్పుడు పెట్టాం ఒక సాంగ్. సింగపూర్లో తీసాం. అది కథ కూడా సింగపూర్లో జరుగుతూ ఉంటుంది.
ఇంకొక సెకండ్ హీరోయిన్ ఉంటుంది, సపోర్టింగ్ హీరో రాధికా చౌదరి. ఇద్దరికి పిలిచి సరదాగా ఒక జాపనీస్ స్టైల్లో నల్ల ఒక సాంగ్ పెట్టాం, దానికి ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చాడు. టైం సినిమాలు చూడండి. నేను ఎందుకు చెప్పానంటే అంతా ఒకసారి హాఫ్ నేకెడ్గాను బాగా ఒక శృంగారంగా యాక్ట్ చేసిన సిమ్రాన్ను తను మన మంచి కోసం చెప్పింది. ఇంత ఫుల్గా ఎంత మంచి క్యారెక్టర్ చేశారు మీరు, మొత్తం సినిమా అంతా అలా ఉంటే మరి జనాలకు బోర్ కొడద్దేమో అన్నట్టు చెప్పింది. యు అండర్స్టాండ్ నవ్. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఫర్ శ్రీలీల ఆల్సో. ఇప్పుడు అందమైన క్యారెక్టర్ చేయాలంటే అందంగా ఒక మన సాంప్రదాయం ప్రకారంగా బ్యూటిఫుల్గా పెద్ద జాడ పొట్టు అని పెట్టి తీసామనుకోండి, మన వాళ్ళు నిరుత్సాహపాలు గోకుండా ఉంటారు కుర్రోళ్ళు. ఏంటిది మన శ్రీలీల కాదనుకుంటారు. ఆ రేంజ్లో మరి ఇంప్రెషన్ ఇచ్చి ఇమేజ్ సంపాదించుకుని తనే. సో అప్పుడులా కాదు, 24 years బ్యాక్ ఉన్న ఆడియన్స్ కంటే ఇప్పుడు ఆడియన్స్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనలేము, కానీ మోర్ ఇమ్మెచ్యూర్డ్ యాక్చువల్గా. ఇప్పుడు ఉన్నవాళ్ళు కుర్రోళ్ళు యంగ్స్టర్స్ ఒక 25 years బిలో ఉన్న వాళ్ళకి శ్రీలీలను ఒకలాగా చూసి అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఇంకొక వేరే విధంగా చూడలేకపోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఆలియా భట్ హెస్ ఆల్రెడీ యాక్టెడ్ ఇన్ మెనీ క్యారెక్టర్స్. చాలా మంచి మంచి సినిమాలు చేసింది. ఒక పాకిస్తాన్ పంపించే గూఢాచారి సినిమా పేరు మర్చిపోయినా, చాలా బాగుంటుంది సినిమా, అది హిట్ కూడా. సో అటువంటి మీనింగ్ఫుల్ ఫిల్మ్ చేసింది తను. అటువంటి ఇంక అమ్మాయికి పడాలంటే బిఫోర్ యాక్సెప్టింగ్ ఐటమ్ సాంగ్స్ షీ షుడ్ జాగ్రత్త పడాలి. ఒక మంచి సినిమా అయినా యాక్ట్ చేయాలి. ఎందుకు ఒక ఐటమ్ సాంగ్ చేస్తుంటే 1.5 crore 2 crores ఇస్తున్నారు అని సెటిల్ అయిపోతే డబ్బులు ఉంటాయి, బట్ షీ మైట్ ఫాల్. అందులో కూడా అన్ని సినిమాల్లోనూ అమ్మాయి ఎందుకు శ్రీలీల ఎందుకనే కదా మరి పూజా హెగ్డే అని పెట్టారు. సగం సినిమా అమ్మాయి గురించి ఆడుతుంది అంటున్నారు ఇప్పుడు. నేను విన్నది అమ్మాయి సరే ఎంత అందంగా ఉన్న అమ్మాయి ఎలాగే సన్నగాను ఏదో జబ్బు వచ్చిన మనుషులకు మిగతా సినిమాలు అలా ఉందేంటి అనుకున్నాను. అవి కరెక్ట్ కదా అమ్మాయి క్యారెక్టర్స్, ఇవే కరెక్ట్. షీజ్ లైక్ ఎన్ ఏంజల్ పూజా హెగ్డే. ఇందులో షేప్ కానీ నో ఆర్టిఫిషియల్ థింగ్స్ కూడా ఏం పెట్టలేదు లోపల, అన్నీ చాలా బాగుంది యాక్చువల్గా. సో ఆ విధంగా శ్రీలీల మస్ట్ ట్రై టు గెట్ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చి అవి ఆడే అంత మంచి కథాంశం ట్రీట్మెంట్ ఉంటే ఆ అమ్మాయి కూడా బాగుంటుంది. బట్ ఆలియా భట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. దానికి బిడ్డ పుట్టాడు కానీ బట్ స్టిల్ షీ ఈజ్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ యాజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ యాక్ట్రెస్.